మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. డెఫినెట్ గా చెప్తున్నా ఇప్పుడు పొలిటికల్ ఇది చాలా తప్పుడు. ఈ ఎలక్షన్స్ అనేది ఎక్కడైనా ఎన్యూమరేషన్ ఎవరు చేస్తారండి? ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఇప్పుడు ఏమైతే ఎన్యూమరేషన్ మొత్తం నువ్వు వెబ్సైట్ పెట్టేస్తే అంటే ఇప్పుడు క్యాండిడేట్ పోటీ చేస్తా అనుకున్నాడు పోయి ఓట్లు నమోదు చేపించాడు. అసలు నా ప్రకారంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ లోపటనే చాలా తప్పిదాలనే బ్రిటిష్ పాలకులు పెట్టిందే ఇంకా కంటిన్యూ అవుతారు. కాబట్టి దీనిపైన మా పార్టీకి అభిప్రాయం ఉంది. సరే, పోటీ చేసినప్పుడు చేస్తాం, పోటీ చేయనప్పుడు చేయలేదు. ఇదివరకు కూడా ఒకసారి పోటీ చేసాం, ఒకసారి పోటీ చేయలేదు. సరే, ఇది మా ప్రకారంగా దీన్ని డెఫినెట్గా మన పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. కొంత నిరాశ నిస్పృహలో ఉన్నాం. మేము ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదు. ఉన్న విషయాలు చెప్తున్నా, దీని మొహమాటం లేకుండా. కానీ నా ప్రకారంగా వ్యక్తిగతంగా నేను ఇంకా పార్టీకి అండగా ఉంది, కానీ వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పెట్టినటువంటి ఎన్నికల ప్రక్రియ. దీనికి చాలా మార్పులు చేయాలి. ఒక గ్రాడ్యుయేట్ ఉంటాడు, టీచర్ ఉంటాడు, అతనికి 2 ఓట్లు ఉన్నాయి. అదే రోజు పోయి టీచర్కి వస్తాడు, అదే రోజు పోయి గ్రాడ్యుయేట్కి ఎత్తాడు. మరి నాలాంటాడు ఇక్కడ ఎవరన్నా టీచర్లు ఎవరు లేవు. మరి మేము ఎవరు లేవు. మా కళ్యాణ్ అంటాడు మా వకీలకు కూడా ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు, న్యాయవాదులకి. మా డాక్టర్ బిఎన్ రావు ఉన్నాడు, మా డాక్టర్లకు ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు. కాబట్టి దీనిపైన పెద్ద చర్చ పెట్టాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. లోపక ఎలాంటి ఒప్పందాలు లేవు, ఏం లేవు. మీకు ఎన్నికలు వచ్చేసరికి అటు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇద్దరు ఓడిపోతారు. డెఫినెట్గా చెప్తున్నా ఇప్పుడు పొలిటికల్ ఇది చాలా తప్పుడు. ఈ ఎలక్షన్స్ అనేది ఎక్కడైనా ఎన్యూమరేషన్ ఎవరు చేస్తారండి? ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఇప్పుడు ఏమైతే ఎన్యూమరేషన్ మొత్తం నువ్వు వెబ్సైట్ పెట్టేస్తే అంటే ఇప్పుడు క్యాండిడేట్ పోటీ చేస్తా అనుకున్నాడు పోయి ఓట్లు నమోదు చేపించాడు. అసలు నా ప్రకారంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ లోపటనే చాలా తప్పిదాలనే బ్రిటిష్ పాలకులు పెట్టిందే ఇంకా కంటిన్యూ అవుతారు. కాబట్టి దీనిపైన మా పార్టీకి అభిప్రాయం ఉంది. సరే, పోటీ చేసినప్పుడు చేస్తాం, పోటీ చేయనప్పుడు చేయలేదు. ఇదివరకు కూడా ఒకసారి పోటీ చేసాం, ఒకసారి పోటీ చేయలేదు. సరే, ఇది మా ప్రకారంగా దీన్ని డెఫినెట్గా మన పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. కొంత నిరాశ నిస్పృహలో ఉన్నాం. మేము ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదు. ఉన్న విషయాలు చెప్తున్నా, దీని మొహమాటం లేకుండా. కానీ నా ప్రకారంగా వ్యక్తిగతంగా నేను ఇంకా పార్టీకి అండగా ఉంది, కానీ వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పెట్టినటువంటి ఎన్నికల ప్రక్రియ. దీనికి చాలా మార్పులు చేయాలి. ఒక గ్రాడ్యుయేట్ ఉంటాడు, టీచర్ ఉంటాడు, అతనికి 2 ఓట్లు ఉన్నాయి. అదే రోజు పోయి టీచర్కి వస్తాడు, అదే రోజు పోయి గ్రాడ్యుయేట్కి ఎత్తాడు. మరి నాలాంటాడు ఇక్కడ ఎవరన్నా టీచర్లు ఎవరు లేవు. మరి మేము ఎవరు లేవు. మా కళ్యాణ్ అంటాడు మా వకీలకు కూడా ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు, న్యాయవాదులకి. మా డాక్టర్ బిఎన్ రావు ఉన్నాడు, మా డాక్టర్లకు ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు. కాబట్టి దీనిపైన పెద్ద చర్చ పెట్టాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. లోపక ఎలాంటి ఒప్పందాలు లేవు, ఏం లేవు. మీకు ఎన్నికలు వచ్చేసరికి అటు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇద్దరు ఓడిపోతారు.